తెలంగాణలో పెరిగిన భూముల విలువను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో ఉంచింది ప్రభుత్వం. మరి ఆ కొత్త ధరలు ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలో మా కొలీగ్ పూర్ణిమ ప్రెజెంట్ చేస్తారు. ఈ పెరిగిన ధరలు అంటే ఈ సవరించిన ధరలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. తమ ప్రాంతంలో లైక్ ఎగ్జాంపుల్ కోకాపేటలోని డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. సో ఆ ఏరియాస్కి సంబంధించి తమ ప్రాంతంలో ధరలు ఎంత పెరిగాయి అన్న డౌట్స్ ఉండొచ్చు. సో వాటిని చెక్ చేసుకోవడం ఎలా? ఇటు వ్యవసాయ భూములు వేరేగా, అలానే ఇటు నివసిస్తున్న ప్రాంతాలకి సంబంధించిన భూముల ధరలు వేరేగా పెరిగాయి. సో ఇక్కడ మనం పోర్టల్లో ఏవైనా అంటే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, నాన్ అగ్రికల్చర్ భూములు కావచ్చు, మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎలానో చూద్దాం. ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించిన పోర్టల్, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పోర్టల్ కనుక మనం లాగిన్ అవుతే కనుక మార్కెట్ వాల్యూ అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మార్కెట్ వాల్యూ సర్చ్ అని. సో ఇక్కడ మనం మార్కెట్ వాల్యూ ఎలా ఉంది, ఏ ప్రాంతంలో ఎలా ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కోకాపేట్ ప్రాంతంలో ఎలా ఉందో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు వస్తుంది మార్కెట్ వాల్యూ సర్చ్లోకి వెళ్ళేసరికి నాన్ అగ్రికల్చర్ రేట్స్ అని వస్తుంది. సో ఇది అగ్రికల్చర్ భూమికి సంబంధించింది కాదు, నాన్ అగ్రికల్చర్ రేట్స్ ఇది. ఇక్కడ మనకి సర్చ్ బై 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ల్యాండ్ వాల్యూ కావచ్చు, అపార్ట్మెంట్ వాల్యూ కావచ్చు. సో ల్యాండ్ వాల్యూ అయితే ల్యాండ్ వాల్యూ, లేదా అపార్ట్మెంట్ వాల్యూ కావాల్సి ఉంటే మీరు అపార్ట్మెంట్ వాల్యూ క్లిక్ చేసుకోండి. అక్కడికి వచ్చేసరికి సపోజ్ ల్యాండ్ వాల్యూ చెక్ చేద్దాం. ల్యాండ్ వాల్యూలో ఏ డిస్ట్రిక్ట్, సపోజ్ మనం అనుకున్నట్లుగా కోకాపేట్ చెక్ చేద్దాం అనుకున్నాం కాబట్టి కోకాపేట్ వచ్చేసరికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది కాబట్టి రంగారెడ్డి, అండ్ మండల్కి వచ్చేసరికి గండిపేట మండల్కి వస్తుంది, విలేజ్ కోకాపేట్. ఒక్కసారి ఇది సబ్మిట్ చేస్తే మనకి ల్యాండ్ వాల్యూస్ కోకాపేట్లోనే డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా ఏరియాస్. సో ఏ ఏరియాలో ఎంత పెరిగిందో మనం డైరెక్ట్గా చూసుకోవచ్చు. వార్డ్ అండ్ బ్లాక్కి సంబంధించి ఉంది. సో ఇప్పుడు ఒకసారి అత్తాపూర్లో ల్యాండ్ వాల్యూ ఎలా ఉంది, అలానే అపార్ట్మెంట్ వాల్యూ కూడా ఎంత పెరిగింది అన్నది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో సేమ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత మనకి మార్కెట్ వాల్యూ సర్చ్ ఉంటుంది. సో మార్కెట్ వాల్యూ సర్చ్కి వెళ్తే యాజ్ ఇట్ ఈస్గా ల్యాండ్ వాల్యూ, అపార్ట్మెంట్ వాల్యూ ఉంటుంది. 2 చెక్ చేద్దాం. ఫస్ట్ ల్యాండ్ వాల్యూకి వెళ్దాం. సో ల్యాండ్ వాల్యూ చూద్దాము. సో డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందకే వస్తుంది, అండ్ మండల్ విషయానికి వచ్చేసరికి రాజేంద్ర నగర్ కిందకు వస్తుంది, అండ్ అత్తాపూర్. సో ల్యాండ్ వాల్యూ చెక్ చేస్తున్నాము రైట్ నౌ. సో అత్తాపూర్లో అంటే పాత ల్యాండ్ వాల్యూ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే కావట్లేదు, జస్ట్ కొత్త ల్యాండ్ వాల్యూ ఎంత పెరిగిందన్నది మాత్రం డిస్ప్లే అవుతుంది. ఒక్కసారి మనం వెళ్ళి అపార్ట్మెంట్ వాల్యూ కూడా చూద్దాం. మనకు తెలుసు రీసెంట్గా అపార్ట్మెంట్స్ ఎన్ని పెరుగుతూ ఉన్నాయో, అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతున్న నేపథ్యంలో అపార్ట్మెంట్స్ కొనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో అపార్ట్మెంట్ వాల్యూ ఎంత పెరిగిందన్నది సేమ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, రాజేంద్ర నగర్ మండల్, అత్తాపూర్లో ఎలా ఉందో మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ అపార్ట్మెంట్ వాల్యూకి వెళ్దాం. అపార్ట్మెంట్ వాల్యూ ఎంత పెరిగిందో మనకి ఇక్కడ చూస్తున్నాము. సేమ్ అత్తాపూర్లోనే గ్రౌండ్ ఫ్లోర్ అయితే 3,000 రూపాయలు, చదరపు అడుగుకి 3,000 రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్ అయితే కూడా 3,000 రూపాయలు, అదర్ ఫ్లోర్స్ కూడా 3,000 రూపాయలు. ఇది ప్రాపర్ అత్తాపూర్లో ఉంది. సో అలా మొత్తం ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించిన వాల్యూ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం ఒకవేళ మీ ఏరియాని బట్టి, మీ డిస్ట్రిక్ట్, మీ ఏరియాని బట్టి ప్రజెంట్ మారిన సవరణ చేసిన ధరలు ఏ మేరకు ఉన్నాయి అన్నది చెక్ చేసుకోవాలంటే ఇలా ఈ పోర్టల్లోకి వెళ్ళి ఈ రకంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నది రంగారెడ్డి జిల్లాలో భూముల సవరణ ధరలు ఎలా ఉన్నాయన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి వేరే ఇతర జిల్లాకి వెళ్దాం. రంగారెడ్డి తర్వాత అత్యధికంగా పెరిగింది వరంగల్లో. సో వరంగల్లో రేట్లు ఏ విధంగా పెరిగాయి అన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో సేమ్ ఇదే పోర్టల్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ వాల్యూ సర్చ్ చేసిన తర్వాత మనం ల్యాండ్ వాల్యూకి సంబంధించే ఒకవేళ డిస్ట్రిక్ట్ మనం ఏదైతే చూస్తున్నామో హన్మకొండ డిస్ట్రిక్ట్కి వెళ్ళాక మండల్, కాజీపేట్, సపోజ్ కాజీపేట్ విలేజే ఒకసారి చూద్దాం ఎంతవరకు పెరిగిందన్నది చూద్దాం. సో వరంగల్లో నెక్స్ట్ అంటే రంగారెడ్డి తర్వాత వరంగల్లో అత్యధికంగా పెరిగింది. చూస్తున్నాం కదా, కాజీపేట్లో సేమ్ వార్డ్ అండ్ బ్లాక్కి సంబంధించి డీటెయిల్స్ ఇస్తూ ఏ లొకాలిటీలో ఎంత పెరిగింది అన్నది ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. ల్యాండ్ వాల్యూ 17,300 రూపాయలు. యాక్చువల్గా ఇదే కాజీపేటలో ఇంతకుముందు, ఇప్పుడు ఇది పెరిగిన ధర మాత్రమే. సో ఇంతకుముందు వాల్యూ 9,000 రూపాయలుగా ఉండింది. ఇప్పుడు వచ్చేసరికి 17,300 రూపాయలు. అంటే ఎంత పెరిగిందో జస్ట్ ఇమాజిన్. ఈ రోజు నుండి ఈ సవరణ ధరలు అందుబాటులోకి వస్తున్నాయి, అమల్లోకి వస్తున్నాయి. సో ఇలా జిల్లాల్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే జిల్లాల వారీగా చెక్ చేసుకొని ఏది ఎంత పెరిగిందన్నది. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పెరిగింది, 2వ స్థానం వరంగల్ నిలిచింది.